అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం దివ్య ఖురాన్లో కొందరు ప్రవక్తలను గురించి అల్లా తాలా తెలియజేశాడు. అందులో ఒకరైన ప్రవక్త లూత్ అలైహిస్సలాం వారి గురించి ఇన్షాల్లా ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. స్వలింగ సంపర్క పాపాత్ములైన లూత్ జాతి వారిపైనకి మేము ఒక ప్రత్యేకమైన రాళ్లవాన కురిపించాము. హెచ్చరించబడిన ఆ జనులపైన చాలా చెడ్డవాన కురిసింది అని అల్లా తాలా దివ్య ఖురాన్లో మనకి 27వ సూర 58వ ఆయతులో తెలియజేస్తున్నాడు. అయితే వివరంలోనికి వెళ్తే ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఈజిప్టును వదిలి తన సోదర కుమారునితో సహా పాలస్తీనా వచ్చి అక్కడ స్థిరపడ్డారు. ఆ సోదర కుమారుడే లూత్ అలైహిస్సలాం వారు. ఆ తర్వాత లూత్ అలైహిస్సలాం గారు సమూద్ పట్టణానికి వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ పట్టణం మృత సముద్రానికి పశ్చిమ తీరాన ఉంది. ఈ పట్టణంలో అనేక చెడులు వ్యాపించి ఉండేవి. అక్కడ ప్రజలు ప్రయాణికులను దోచుకునేవారు, బాటసారులను దోచుకుని హతమార్చేవారు. మరో పెద్ద చెడు ఏంటంటే స్వలింగ సంపర్కం. పురుషులు తమ భార్యలతో కాక పురుషులతోనే కామవాంఛను తీర్చుకునేవారు. ఈ అసహజ లైంగిక క్రియను తర్వాత సొడోమి అనే పేరు కూడా పడింది. అక్కడ స్వలింగ సంపర్కం నిర్లజ్జగా బాహాటంగా జరిగేది. ఈ చెడులు పేట్రేగిపోతున్నప్పుడు అల్లా వారి వద్దకు లూత్ అలైహిస్సలాం వారిని పంపాడు. ఈ చెడులను వదులుకోవాల్సినదిగా ఆయన వారిని హెచ్చరించాడు, బోధించాడు. కానీ వారు తమ చెడులలో పూర్తిగా కూరుకుపోయారు. లూత్ అలైహిస్సలాం వారు బోధనల పట్ల వారు ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. అల్లా శిక్ష గురించి లూత్ అలైహిస్సలాం వారిని ఎంతగా హెచ్చరించినప్పటికీ వారు తమ చెడుల్లోనే మునిగిపోయి ఆయన మాటల్ని ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. ఇలాంటి బోధనలు కొనసాగిస్తూ పట్టణం నుండి తరిమివేస్తామని ఆయన్ను బెదిరించారు. వారు చెడులు ఇతర పట్టణాలకు కూడా వ్యాపిస్తాయని లూత్ అలైహిస్సలాం వారు భయపడ్డారు. వారిపై చర్య తీసుకోవాలని అల్లాను వేడుకున్నారు. అల్లా తాలా 2 దైవదూతలను అందమైన యువకుల రూపంలో అక్కడికి పంపాడు. వారు మొదట పాలస్తీనాలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఇంటికి వచ్చారు. బాటసారులుగా వచ్చి వారిద్దరిని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు స్వాగతించి అతిథి మర్యాదలు చేశారు. తన వద్ద ఉన్న ఒక ఉత్తమమైన ఆహార పానీయాలు ఇచ్చి ఆదరించారు. వారు ఆ ఆహారాన్ని ముట్టుకోకపోవడం చూసి ఆయన ఆందోళన చెందారు. వారి ప్రవర్తన చూసి ఆయన వారిని శత్రువులుగా భావించారు. ఆ కాలంలో శత్రువులు ఒకరి ఆహారాన్ని మరొకరు ముట్టుకునేవారు కారు. కానీ వారు ఆ భయాలను దూరం చేస్తూ భయపడవలసిన పని లేదు, తాము దైవదూతలమని అందుకే ఆహారాన్ని ముట్టుకోలేదని, లూత్ అలైహిస్సలాం జాతి ప్రజలను శిక్షించడానికి వచ్చామని, అల్లా మీకు ఒక శుభవార్తను చెప్పమన్నాడని, ఈ ముసలి వయసులో మీకు సారా అలైహిస్సలాం వారికి సంతానాన్ని అల్లా ప్రసాదిస్తాడని చెప్పారు. అప్పటికే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, సారా అలైహిస్సలాం వారు ఇరువురు కూడా వృద్ధ వయసుకు చేరుకున్నారు. అల్లా అనుగ్రహాల పట్ల ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చాలా సంతోషించారు. కానీ సమూద్ పట్టణం పట్ల చాలా ఆవేదన చెందారు. ఈ విధ్వంసంలో తన సోదర కుమారుడైన లూత్ అలైహిస్సలాం వారికి కూడా హాని కలగవచ్చని భయపడ్డారు. ఈ పట్టణవాసులకు ఒక అవకాశాన్ని ఇవ్వవలసిందిగా ఆయన దైవదూతలను వాదించారు. ఆ పట్టణవాసులు సన్మార్గానికి రావచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దైవదూతలు ఆయనకు హామీ ఇస్తూ లూత్ అలైహిస్సలాంకు, ఆయన కుటుంబానికి, భార్యకు తప్ప ఎలాంటి హాని కలగదని హామీ ఇచ్చారు. లూత్ అలైహిస్సలాం వారి భార్య ఆ పట్టణవాసుల మాదిరిగానే చెడుల్లోనే కూరుకుపోయిన మహిళ కాబట్టి. ఆ తర్వాత దైవదూతలు సమూద్ పట్టణానికి చేరుకున్నారు. పట్టణ ముఖద్వారం దగ్గర ఒక బాలిక నీటిని తీసుకువెళ్లడాన్ని వాళ్ళు చూశారు. తాము బాటసారులమని చెప్పి వారు ఆ బాలిక సహాయం కోరారు. పట్టణవాసుల వ్యవహారం, వారి అలవాట్లు తెలిసిన ఆ బాలిక బాటసారులకు ఎలాంటి ప్రమాదం కలుగుతుందన్న ఉద్దేశంతో వారిని అక్కడే ఉండవలసిందిగా కోరుకున్నారు. ఆమె వెంటనే వెళ్ళి తండ్రి అయిన లూత్ అలైహిస్సలాం వారితో అక్కడ జరిగిన విషయాన్ని చర్చించారు. తన తండ్రితో ఆమె, శివార్లలో 2 బాటసారులు ఉన్నారు, వారికి మీ సహాయం కావాలి. వారు 2 అందమైన యువకులు. వారి గురించి పట్టణంలో తెలిస్తే వారి పట్ల పట్టణవాసులు చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తారు అని ఆవిడ అక్కడికి వెళ్ళి చెప్పడం అనేది జరిగింది. మొదట లూత్ అలైహిస్సలాం వారు ఈ కొత్త వారిని ఆహ్వానించడానికి సిద్ధపడలేదు. గుంపు నుంచి వారిని కాపాడడం తన వల్ల కాదని ఆయన భయపడ్డారు. కానీ ఆయన చాలా మంచి వ్యక్తి కాబట్టి చివరకు ఆ బాటసారులకు సహాయం చేయడానికి నిర్ణయించుకున్నారు. వారిని రహస్యంగా తీసుకురావాలని ఆయన భావించారు. అయితే ఆయన భార్య కూడా
మిగిలిన పట్టణవాసుల మాదిరిగానే చెడుల్లో కూరుకుపోయి ఉన్న మహిళ. తన భర్త తీసుకువచ్చిన అతిథుల గురించి ఆమె అందరికీ చెప్పివేసింది. ఒక పెద్ద గుంపు తన ఇంటి వైపు రావడాన్ని చూసిన లూత్ అలైహిస్సలాం వారు తలుపులు మూసివేశారు. ఆ గుంపు తలుపులు బాదడం ప్రారంభించారు. లూత్ అలైహిస్సలాం వారు ఆ గుంపును బ్రతిమాలుతూ తన అతిథులను వదిలివేయమని, అల్లా శిక్షకు భయపడమని చెప్పారు. కామవాంఛలు భార్యల వద్ద తీర్చుకోవడమే మేలైన పద్ధతి అని, అల్లా అనుమతించిన పద్ధతి అదేనని ఆయన బోధించారు. చివరకు తన కుమార్తెలను వారికిచ్చి పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడ్డారు. అయితే ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే, కుమార్తెలు అంటే కేవలం ఆయన గారి కుమార్తెలే కాదు, ఆ పట్టణంలో ఉన్న ఆడపిల్లలు అని కూడా మనం ఇక్కడ గ్రహించాలి. అయితే లూత్ అలైహిస్సలాం వారు వారించినప్పటికీ ఆ గుంపు ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. ఆయనకు బదులిస్తూ, లూత్, నీ కుమార్తెల పట్ల మాకు ఆసక్తే లేదు, మేము కోరేదేమిటో నీకు బాగా తెలుసు అని అన్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వారు ఆవేశంతో తలుపులు విరగొట్టారు. లూత్ అలైహిస్సలాం గారు విపరీతమైన ఆగ్రహంతో వారిని ఆపాలనుకున్నారు. కానీ ఆ గుంపును నిరోధించే శక్తి ఆయనలో లేదు. తన అతిథులను దౌర్జన్యం నుండి రక్షించే స్థితిలో ఆయన లేరు. అయినప్పటికీ ఆయన నిర్భయంగా గుంపును నిరోధిస్తూ వారిని ఆపడానికి ప్రయత్నించారు. ఆయన నిస్సహాయంగా దుఃఖంతో నిలబడి ఉండడాన్ని చూసిన దైవదూతలు, లూత్, మేము సాధారణ మానవులమే కాదు, మేము దేవుని దూతలం. ఈ ప్రజల దౌర్జన్యాల నుండి నిన్ను కాపాడడానికి వచ్చాము. వారిలో ఎవరూ నీకు ఎలాంటి హాని కలిగించలేరు. వారంతా నేడు ఓ ఓటమి పాలైన వాళ్ళు అని అన్నారు. భయంతో లూత్ అలైహిస్సలాం వారి ఇంటిని వదిలి పారిపోయారు. వెళ్తూ వెళ్తూ లూత్ అలైహిస్సలాంను బెదిరిస్తూ వెళ్లారు. ఆ తర్వాత రోజు దైవదూతలు లూత్ అలైహిస్సలాంకు సలహా ఇస్తూ సూర్యోదయానికి ముందే పట్టణం వదిలి వెళ్ళిపోమన్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులను, ఒక్క భార్యను తప్ప మిగిలిన వారందరినీ తీసుకుని వెళ్ళిపోమని చెప్పారు. సముద్ పట్టణాన్ని నాశనం చేయాలని అల్లా తాలా ఆదేశించాడు. లూత్ అలైహిస్సలాం వారు, ఆయన కుటుంబం ఆ పట్టణాన్ని వదిలి మరుక్షణం ఆ పట్టణం ఒక భయంకరమైన భూకంపంతో కుదిపివేయబడింది. ఆ ఒక మహాశక్తి ఆ పట్టణాన్ని ఎత్తి కుదేసినట్లయింది. పట్టణంపై రాళ్లవాన కురిసింది. ప్రతి ఒక్క వస్తువు నాశనమైపోయింది, లూత్ అలైహిస్సలాం వారి భార్యతో సహా. అయితే అల్లా తాలా మనందరినీ ఇలాంటి చెడుల నుండి కాపాడాలి అని, ఇంకా గత ప్రవక్తలు ఎవరైతే గతించారో వాళ్ళ యొక్క జీవిత గాథలను తెలుసుకుని మనం కూడా జాగ్రత్తను వహించాలి. అల్లాహ్ తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఏ విధంగా అయితే తీర్చిదిద్దాడో మన జీవితాల్లో కూడా అలాంటి ఆచరణే రావాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.